మెరుపు కలలు మెరుపు కలలు. ఏ ఆధారాలు లేకుండా ఒక అమ్మాయి హత్య చేసిందని అనుమానంతో తీసుకొచ్చినంత మాత్రాన మీరొక స్టోరీ అనుకొని అదే నిజం అనుకోకండి. మీ అమ్మాయి తన నోటితోనే చంపేస్తానన్న మాటలు మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. కావాలంటే వినిపిస్తాను, వినండి. ఇదిగో వినండి. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. అవసరమైతే నేను ధర్మతేజాని చంపేస్తాను. అతన్ని బతకనివ్వను. మళ్ళీ వస్తే ఈ రోజు నా చేతుల్లో చస్తాడు. ఏంటి షాక్ అయ్యారా? మేము ఆధారాలు లేకుండా కథని ఊహించుకుని అరెస్ట్ చేయలేదు. మా అక్కన్న మాటలు ఏ సందర్భంలో అన్నదో అది కూడా ఎంక్వైరీ చేయాలి కదా సార్. మాకేం చేయాలో తెలుసు. ముందు వెళ్ళి మీ అక్కతో మాట్లాడండి. మిగతా విషయాలు కోర్టులో చెప్పుకుందరు గాని. ఏ కానిస్టేబుల్ సార్, నిన్ను చూడ్డానికి ఎవరో వచ్చారు. బేబీ, మామ్, మామ్, భయపడకమ్మా, మేమున్నాం కదా, నేను బయటికి తీసుకొస్తాం. నువ్వేం బాధపడకు. మామ్. అసలేం జరిగిందక్కా? ఏయ్, నువ్వెందుకొచ్చావు? నన్ను చూసి మీ మాట విననందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చూసి నవ్వుతూ ఎంజాయ్ చేయడానికి వచ్చావా? అక్క, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వెలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నావు అక్క. అసలేం జరిగిందో తెలుసుకుని దీని వెనక ఎవరున్నారో కనిపెట్టాలి కదక్కా. నా మీద అంత కన్సర్న్ ఉన్నదానివైతే నన్నొంటరిగా ముంబై పంపించేది కాదు. మామ్ని నాకు దూరం చేసేది కాదు. నువ్వు మామ్ని నాకు దూరం చేయడం వల్లే ఈ రోజు నాకు ఈ గతి పట్టింది. అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు కానీ నన్ను ఇక్కడ చూశారంటే అనవసరమైన గొడవ. అవును సార్, పెద్దమ్మ గారు మిమ్మల్ని చూశారంటే గొడవ చేశారు. ముందు మనం ఏం జరిగిందో కనుక్కోవాలి. రా పదండి. సార్, నమస్తే సార్. నమస్తే. నా పేరు వసంత్. నేను జర్నలిస్ట్ని. ఈరోజు మార్నింగ్ ధర్మతేజ అనే ఒక అతని మర్డర్ కేసులో ఎవరో అమ్మాయిని అరెస్ట్ చేశారంట కదా, ఆ కేసు వివరాలు చెప్తారా? మీరు జర్నలిస్టా? అలా కనిపించడం లేదా? అలా అని కాదు. సరే వినండి. బేబీ, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. ఇక్కడ ఎవ్వరిదే తప్పు లేదు. ఏదో జరిగింది, అదేంటో కనిపెట్టాలి. ముందు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియాలి. నువ్వెలాంటి తప్పు చేయలేదని మేము నమ్ముతున్నాం. అవునక్క, ముందు నువ్వు నన్ను శత్రువులా చూడడం మానేసి ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు. నేను నిన్ను బయటికి తీసుకొస్తానక్క. తప్పు చేయని నీకు ఇక్కడుండే అవసరం లేదు. చెప్పక్క, అసలు అక్కడ ఏం జరిగింది? నిజంగానే నేనే తప్పు చేయలేదు. సార్కి ఎందుకు అలాంటి ఆలోచన కలిగిందో తెలియదు కానీ
సార్ నా గదికొచ్చాడు. మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య, మనం పెళ్లి చేసుకుందాం సౌందర్య. అప్పుడు నీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, నాకు ఒక తోడున్నట్టుంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? అలా అంటావేంటి సౌందర్య? నేను నిన్ను ఇష్టపడుతున్నానని నీకు తెలుసు కదా. సార్, ఇష్టం వేరు, పెళ్లి చేసుకోవడం వేరు. ఇష్టం అనేది కంటికి సంబంధించిన విషయం, పెళ్లి అనేది మనసుకి సంబంధించిన విషయం. మరి ఆ రోజు మీ చెల్లి సంయుక్త ముందు, మీ అమ్మ ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. ఒకవేళ నేను హ్యాపీగా ఆనందంగా బతకడానికి నేను సార్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటాను. సార్, అదేదో ఫ్లోలో వాళ్ళని అడ్డుకోవడానికి మాట్లాడిన మాటలు, వాటిని సీరియస్గా తీసుకుంటారేంటి? అయినా మీ వయసేంటి, నా వయసేంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి సార్? ఏంటి ఇప్పుడు నీకు నా వయసు గుర్తొచ్చిందా? నా డబ్బు వాడుకున్నప్పుడు, నా పరపతి వాడుకున్నప్పుడు, నాతో కలిసి డిన్నర్లు, షాపింగ్లు చేసినప్పుడు నీకు నా వయసు గుర్తు రాలేదా? అంటే ఏంటి సార్? మీరు నా మీద ఆశపడి నా కోసం ఇదంతా చేశారా? అవును 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 అవును. అందుకోసమే చేశాను. ఏంటి సార్ ఇది? మీరెలాంటి వారని నేను అనుకోలేదు. ఏంటి చీనా? ఇన్ని రోజులు నన్ను వాడుకొని నేను పెళ్లి చేసుకోమనగానే చీ అంటావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. సార్, వదిలేయండి సార్. సార్, ప్లీజ్ లీవ్ మీ. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, వదిలేయండి సార్. సార్, 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 ప్లీజ్ వదిలేయండి సార్. వదిలేయండి సార్. సారేంటి నన్ను ఇంతలా అపార్థం చేసుకున్నారు? పశువులా ప్రవర్తించారు. అతను పశువే కదా సౌందర్య. మరి పశువులా ప్రవర్తించక మనిషిలా ఎలా ఉంటాడు? నీకు ముందే చెప్పే కదా సౌందర్య, అతను మంచివాడు కాదు, మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసుడు అని. కానీ నువ్వే నన్ను నమ్మకుండా నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకుంటానన్నావు. ఏమైంది?
ఈరోజు నిన్నే తినేద్దామని చూశాడు. నా వైపు కోపంగా చూడడం కాదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే పారిపో, లేదంటే మళ్ళీ వచ్చి నీ మీద అటాక్ చేస్తాడు. తర్వాత నీ పరువే పోతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను. నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. అవసరమైతే నేను ధర్మతేజాని చంపేస్తాను. అతన్ని బతకనివ్వను, అంతే తప్ప నేను మాత్రం అతనికి లొంగను. మళ్ళీ వస్తే ఈ రోజు నా చేతుల్లో చస్తాడు. సార్ ఎందుకు ఇలా ఆలోచించారు? సార్ అలా ఆలోచించేలా నేనే ప్రవర్తించానా? ఏం అర్థం కావట్లేదు. ఎంత జరిగాక ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? మామ్ దగ్గరికి వెళ్తే సంయుక్త ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. ఏమైంది శేఖర్? పోలీసులు ఎందుకు వచ్చారు? సార్ ఎక్కడున్నారు? మీరు అన్నంత పని చేశారు కదా మేడం. ఏమైంది శేఖర్? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. పోలీసులు ఎందుకు వచ్చారు? ఇంకా ఎందుకు మేడం నటిస్తారు? రాత్రి మీరు సార్ని చంపేస్తానన్నారు కదా, అన్నట్టుగానే చంపేశారు కదా మేడం. శేఖర్, సార్ చనిపోయారా? నేను చంపడం ఏంటి? మీరే కదా మేడం చంపేస్తాను బ్రతకనివ్వనని చెప్పారు. సార్ సార్
ధర్మతేజ తలపైన బలమైన వస్తువుతో కొట్టడం వల్ల చనిపోయాడని తెలుస్తుంది. అది మీరే చేసినట్టు ఆధారాలున్నాయి. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్ నాకేం తెలియదు సార్. దీనికి నాకు ఏం సంబంధం లేదు సార్. ఇది ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. నన్ను నమ్మండి సార్. శేఖర్ గారు, మీకు తెలుసు కదా నేనే తప్పు చేయలేదని. మీరైనా చెప్పండి ప్లీజ్. మీకు ఆశ్రయం ఇచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకున్నందుకు ఇలా చేశారేంటి మేడం? కానిస్టేబుల్ తీసుకురా. పదమ్మా. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. నాకేం తెలీదు సార్. తీసుకురా అమ్మా, తీసుకురా. సార్ మేడం ప్లీజ్ మేడం. మేడం పదమ్మా. శేఖర్ గారు మీరు చెప్పండి. శేఖర్ గారు ప్లీజ్. శేఖర్ గారు మేడం ప్లీజ్ మేడం. సార్ ప్లీజ్ సార్. సార్ ముసలి నక్క నా కూతురు మీద చెయ్యి వేయాలనుకున్నాడా? అలాంటి వాణ్ణి చంపేసినా పర్వాలేదు. అమ్మా ఇప్పుడు అతను లేడు. మనం ఆవేశపడ్డం కన్నా అక్కని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచించాలి. కానీ ఎస్ఐ గారి దగ్గర నీ రికార్డింగ్ ఉంది చంపేస్తాను అని. సార్ అలా తోసేసి బయటకు వచ్చిన తర్వాత ఆ కోపంలో నేను ఆ మాట అన్నాను, కానీ నిజంగా నేను ఈ పని చేయలేదు. నా మీద చిన్న పోలీస్ కేసు ఉందనే డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు ఏకంగా నా మీద మర్డర్ కేసు పెట్టారు. దీనివల్ల నేను మిస్ ఇండియా అవ్వాలన్న నా గోల్ మిస్ అయిపోయింది. నా కెరియర్ నాశనం అయిపోయింది. అక్క నువ్వేం కంగారు పడుకో. నిన్నెలాగైనా బయటికి తీసుకొస్తాం. నేను నీకు మాటిస్తున్నాను, తప్పు చేయని నీకు శిక్ష పడినవనక్క. అవును సౌందర్య, చూడు నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి. నువ్వు మిస్ ఇండియా అవుతావు. ముందు ఇక్కడి నుంచి బయటికి తీసుకురావడం ముఖ్యం. నువ్వు ధైర్యంగా ఉండు. మేమేం చేయాలో ఆలోచిస్తాం. నిజంగానే నాకు హెల్ప్ చేసి నన్ను బయటికి తీసుకొస్తావు కదా? తీసుకొస్తానక్క. నువ్వే తప్పు చేయలేదని నిరూపించి నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను. నన్ను నమ్ము. ఇప్పటి నుండి నేను అదే పనిలో ఉంటాను. చూడు, ఎప్పుడైతే మామ్ నన్ను కొట్టిందో అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు నేను మీ దగ్గరికి రాకూడదని. నేనిక్కడ హ్యాపీగా ఉన్నాను. నువ్వు వెళ్ళు. బేబీ, నీకోసం మేమున్నాం. నీకేం కాదు. ధైర్యంగా ఉండు. ఏమండి, టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. బేబీ, నీకేం కాదు. ధైర్యంగా ఉండు. పద. మామ్, నిన్నింత దారుణంగా చంపేసిన ఆవిడ్ని మాత్రం నేను వదిలిపెట్టను. నిన్ను చంపిన వాళ్ళకి శిక్ష పడ్డాకే నేనిక్కడి నుంచి వెళ్తాను.
ఎట్టి పరిస్థితుల్లోని మన టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఆ సౌందర్య పోలీస్ స్టేషన్ నుండి జైలు కన్నా వెళ్ళాలి లేదా కాటికైనా వెళ్ళాలి.